సాధారణంగా చలికాలంలో చర్మం పగులుతుంది. అలా ఎందుకు జరుగుతుంది, దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి అనేది ఒక్క నిమిషంలో చెప్తాను. చలికాలంలో చర్మం పగలడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది, వేసవి కాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. కానీ చలికాలంలో గాలిలో తేమ తగ్గిపోయి గాలి పొడిగా మారుతుంది. కాబట్టి చర్మంపై ఉన్న తేమని ఆ పొడి గాలి శోషించుకుంటుంది. దీంతో చర్మం డ్రై అయిపోతుంది. 2, మన చర్మంలో తైల గ్రంథులు ఉంటాయి. ఇవి చర్మానికి అవసరమైన సెబమ్ అనే ఆయిల్ను విడుదల చేస్తుంటాయి. చలికి ఆ గ్రంథులు స్లోగా పనిచేస్తాయి. చర్మానికి సరిపడా ఆయిల్ ఉత్పత్తి అవ్వదు. సో చర్మం డ్రై అవుతుంది. 3, చలికాలంలో లోపలి అవయవాల వేడిని వృధా కాకుండా ఆ వేడిని నిల్వ చేయడానికి శరీరం బయటి భాగమైన చర్మానికి రక్త ప్రవాహంను తగ్గిస్తుంది. బయటికి కనబడే భాగాలైన చేతులు, కాళ్ళకు కూడా రక్త ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల చర్మానికి పోషణ, తేమ అందక బలహీనమై పగులుతుంది. కాలి మడమలు పగలడానికి కూడా కారణం ఇదే. అంతేకాదు, చలి ఎక్కువగా ఉండడం వల్ల వేడి నీటిని ఎక్కువగా మనం వాడతాం. దీనివల్ల స్కిన్కి అవసరమైన తేమ, న్యాచురల్ ఆయిల్ రెండూ బయటికి పోతాయి. దీంతో చర్మం పొడిబారి పగులుతుంది. ఇక చర్మం పగిలినప్పుడు ఏం చేయాలో అందరికీ తెలుసు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ కాన్సెప్ట్ ఉండే వీడియోలు మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెల్కమ్.